ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సార్పై హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్నాడు కదా, అదే కోడికత్తి శ్రీను ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడట. ఈ పార్టీలోకి పోతుండు, ఏ పార్టీ మీద కోపంతో పోతున్నాడో అని ఒకటే గుసగుస. ఆ గుసగుసలేంటో మీరు పాలి చూడండి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు సెన్సేషన్ అయిన జనంపల్లి శ్రీనివాసరావు అగో ఈయన ఎవరు అనుకుంటుర్రా? అదేనోలా కోడికత్తి సీను ఇప్పుడు యాదికొచ్చిండా? ఏం లేదో వైఎస్ జగన్ మీద అత్యాయత్నం కేసులో ఈ నడిమితల బెయిల్ మీద విడుదలయ్యాడు కదా, ఇక ఆయన కూడా రాజకీయాలకు వస్తుండంట. వచ్చుడే కాదు, అమలాపురం నుంచి వెళ్ళి పోటీ కూడా చేస్తాడంట. కోడికత్తి సీను జైభీం భారత పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడు జలస్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిండంట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి సంధి కోడికత్తి సీన్కు మాత్రం మస్తు మద్దతు పెరుగుతుందట. ఇక అమలాపురం రాజకీయం ఎట్లుంటుందో, పబ్లిక్ మద్దతు ఎట్లుంటుందో చూడాలంటే చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు. ప్రతి కులంలోని పేదలు ఉన్నారు, ప్రతి మతంలో కూడా పేదలు ఉన్నారు, ప్రతి ప్రాంతంలోనే పేదలు ఉన్నారు. అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. వాళ్ళ సమస్యల్ని చట్టసభల్లో నేను గొంతెత్తి బలమైన గొంతుతో వినిపించి ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుని ఉదయం నేను ప్రకటించాను. వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్ను కూడా కలుసుకుని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను అతి త్వరలో నేను రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను. ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను. మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను.